నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ అమృతోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భాష, ప్రాంతం వేరైనా సంస్కృతి సాంప్రదాయంలో కర్ణాటక, ఆంధ్ర ఒక్కటేనని స్పష్టం. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన విషయాలపై అధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశం. అల్లూరు జిల్లా ఎత్తైన కొండలపై మారుమూల గ్రామాల గిరిపుత్రులకు ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ. భూలోకమ్మ అందిస్తున్న సేవలను కొనియాడుతున్న ఏజెన్సీ వాసులు. భాష, ప్రాంతం పరంగా వేరుగా ఉన్న సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటకలోని చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కోలార్, చిక్కబల్లాపుర ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి తమ వైపు నుంచి సహకారం అందిస్తామన్నారు. రూల్ ఆఫ్ లా స్థాపనలో నేటి తరానికి జస్టిస్ గోపాలగౌడ దారి చూపాలని కోరారు. తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేశారని, ఎన్నో కీలక కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకమని గుర్తు చేశారు. భూసేకరణ చట్టంతో ఇబ్బందులు పడేవారి పక్షాన నిలిచారని, ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినా అడ్డుకున్నారని తెలిపారు. ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಭೆಗಳಿರುವ ನಾಡು. ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ, ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುಪ್ಪಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ಅವರಂತಹ ಮಹನೀಯರನ್ನು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು. ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ, ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯ ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು. ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲ್ ಗೌಡ ಗೌಡರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವವಾದ ವಿಷಯ. ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತವೆ. ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರು 75ನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯ ಈ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ. ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು గౌరవనీయ వ్యక్తిత్వಗಳಲ್ಲಿ ఒಬ್ಬరు. ఆయన డిగ్రీ అయినాక 75లో న్యాయవాదిగా నమోదయ్యారు. కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు, సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన. బెంగళూరు మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన, లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల, కర్షకుల సమస్యలపైనే ఉండేది. న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది. ఆయన తీర్పులు చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా ఉంటాయి. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం
డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ 6,08,00,000 నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులకు జడ్జిగా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని, వైద్య నిపుణులతో ఓ కమిటీ వేశామని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో 2 గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారని, కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలను సందర్శించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలను తీశారని అన్నారు. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి అనిత ధ్వజమెత్తారు. మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ ఇంచుమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్, ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక SOP ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్, ఎందుకు ఇది జరిగిందన్న దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపాం కూడా వెళ్తున్నారు. సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. PGRS లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, GVMC సిటీ ప్లానర్ ధనంజయ రెడ్డిలు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఉన్నత అధికారులకు అందజేసి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ PGRS లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన సమస్యలు ఏ మేరకు పరిష్కారం చేశారో అధికారులను ఆరా తీశారు. జాప్యం చేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కార విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యార్థులు అస్వస్థతకు గురైన కురుపాం గిరిజన గురుకుల కళాశాలను సందర్శించిన ఆయన కళాశాల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైద్య, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు అస్వస్థతకు గల కారణాలు సమగ్ర నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాలికలు అస్వస్థతకు గల కారణాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ చేస్తున్నారని, ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, బాలికలు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కళాశాలను మోడల్ గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. సమస్య ఎందువల్ల వచ్చింది అనే అంశాలను నిర్ధారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఇప్పటికే పంపించామని మంత్రి చెప్పారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విశాఖపట్నం కేజీహెచ్ పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని ఎలక్ట్రికల్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో జేఏసీ నేతలు గణపతి, ఎస్ కృష్ణయ్య, రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈపీడీసీఎల్ కంపెనీ ముందర ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడ పర్మిషన్ లేనందువల్ల ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నాం. యాజమాన్యం వ్యవహరించిన తీరును సుమారుగా 2 సంవత్సరాల నుండి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. పోయిన ప్రభుత్వంలో కొంత ఉద్యోగులకు నష్టం జరిగిన మాట మీకు అందరికీ తెలిసినటువంటిదే. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వంలో ఉద్యోగుల ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆశలు నెరవేరుతాయని మేము ఆశల పల్లకిలో ఊరేగాం. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా మేనేజ్మెంట్లు అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి మేము చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మనవి చేస్తూ దశల వారీ ఆందోళన కార్యక్రమం 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు పోయిన నెలలో చేశాం. తదుపరి 26వ తారీఖున 9 నెలల నోటీస్ ఇవ్వడం జరిగిందని మనవి చేస్తూ అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో, రేపు 8వ తారీఖున తిరుపతిలో, అదే మాదిరిగా 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమము తలపెట్టాం. అప్పటికి కూడా మా సామరస్యంగా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఏదైతే న్యాయమైన డిమాండ్లు, న్యాయమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చకపోతే తప్పనిసరిగా 15వ తారీఖు ఉదయం 6 గంటల నుండి ఇండెఫినెంట్ స్ట్రైక్లో వెళ్ళడానికి కూడా మేము వెనుకాడమని మనవి చేస్తూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో దశల వారీగా విలీనం చేస్తామని పోయిన ప్రభుత్వంలో వారు చెప్పారు, వీరు చెప్పారు. అదే మాదిరిగా వాళ్ళ రక్త మాంసాలను దారపోసి ఈ విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి అరియర్స్ కూడా వారికి ఇవ్వలేదు. విశాఖ నగరంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. నగరంలోని రెడ్డి కంచెరపాలెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఇంట్లోకి దొండగులు చొరబడి 12 తులాల బంగారం, 3 లక్షల నగదు కారుతో పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటాక 1 గంట సమయంలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న వృద్ధురాలు, ఆమె మనవడి కాళ్ళు చేతులు కట్టేసి ఈ దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. నగలు దోచుకోవడంతో పాటు ఇంట్లో ఉన్న కారు తాళాలు తీసుకొని కారుతో సహా పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్లోజ్ టీంతో కలిసి పరిశీలించారు. దొంగలు తీసుకువెళ్లిన కారును మాలిక వలస వద్ద గుర్తించారు. దుండగుల ఆచూకీ కోసం చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన ముఠా చెడ్డి గ్యాంగ్ గా పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కంచనపాలెం క్రైమ్ ఎస్ఐ మరూఫ్ బాధితురాలు మాట్లాడుతూ ఘటనా వివరాలు వెల్లడించారు. కంచనపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇందిరానగర్ కాలనీలో రాత్రి సుమారు 1 గంట సమయంలో ఒక 3 వ్యక్తులు ఎల్ఐఎం గారి ఇంట్లోకి ప్రవేశించి ఆవిడకి చేతులతో కాళ్ళతో కట్టేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ ని తీసుకుని వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసిన XUV 500 వెహికల్ తీసుకెళ్లారని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ తీయించాము. తర్వాత క్లూస్ టీమ్ ఉంది. పై అధికారుల ఆదేశాల మీదకు మొత్తం సీసీ ఫుటేజ్ అవి చెక్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే కారు మన NID నుంచి గోపాలపట్నం అటుపక్క నుంచి వెళ్ళినట్టుగా మాకు తెలిసింది. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. 3 ఉన్నారని చెప్పి కంప్లైంట్ తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మేము వెరిఫై చేస్తాం.
1:30 ఈ టైం అప్పుడు ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. లోపలికి వచ్చి నాకు నోటికి ప్లాస్టర్ వేసారు, ముఖం అంతా ప్లాస్టర్ వేసారు. ప్లాస్టర్ వేసి చేతికి గాజులు తీస్తారు, చేతులు ఉంగరము చేతికి గాజులు తీస్తారు. తీసి చెవులు కూడా లాగేశారు. లాగితే నేనే తీసి ఇచ్చాను. తర్వాత చేతులకి కూడా ప్లాస్టర్ వేసారు, చేతులకి ప్లాస్టర్ వేసారు. ముగ్గురు బాబు, నేను చూశాను ముగ్గురిని ఇది వేసుకున్నారు. మీదని దీని లట్టువి టోపీలు లట్టువి, అంటే మంకీ టోపీలు కాదు, బ్లాక్ ఉన్నవి టోపీలు లట్టు వేసుకున్నారు. చేతులకి గ్లౌజులు ఉన్నాయి. మనోడు ఇక్కడ ఉన్నాడు బాబు, ఇక్కడ ఆడిని కూడా ప్లాస్టర్ వేసారు బాబు. బాబుకి ప్లాస్టర్ వేసి ఆడికి కాళ్ళు చేతులు కట్టేశారు బాబు. అలాగా తాళ్ళుతో, ఆ ప్లాస్టిక్ దాంతో తాళ్ళుతో ఆడికి కట్టేశారు, నాకు కట్టేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వలె బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అధిక జనాభా ఉన్న బీసీలు సరైన రిజర్వేషన్ లేక ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు తెగు న్యాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అక్రమాన్ని వెంకట్రావు పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని వివరించారు. కులగణన చేపట్టకపోవడం వల్లనే బీసీలు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు చొరవ చూపి కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇవాళ మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రము కర్ణాటక ప్రభుత్వం రెండు కూడా ఈ కులగణన గావించి తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే జనాభా ప్రాతిపదిక పైన సీట్లు కేటాయిస్తూ ఉన్నారో అదేవిధంగా బీసీలకు కూడా కేటాయించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది ఏమంటే ఇవాళ బీసీ కులాల్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు ఏమిటి, ఈ కులగణన ద్వారా వారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, ఉద్యోగాల్లో ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిపైన కూడా అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన చేస్తే రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాల అమల్లో కూడా ప్రభుత్వానికి ఎంతో వీలు కలుగుతుంది. కాబట్టి ఇవాళ 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇవాళ ఈ దేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం పెరిగిపోతుంది తప్ప ఏమాత్రం కూడా ఇది కాలేదు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఈ P4 విధానానికి మార్గదర్శి బంగారు కుటుంబాలకి ఎక్కువ ప్రచారం ఇస్తూ ఉన్నాడు. విశాఖపట్నంలో సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని మరి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా సంక్షేమ సంఘం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో కూడా సిపిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వర్తించి గత 90 ఏళ్ల నుంచి కూడా ఈరోజు వరకు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు జరగలేదనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని వివిధ ప్రాంతాల్లో మరి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ కూడా త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పని మరి వారు కూడా ప్రత్యేక ప్రకటన చేయటం కూడా జరిగింది. కానీ గతంలో సుప్రీంకోర్టు మీరు కులగణాంకాలు చేస్తేనే మేము ఈ రిజర్వేషన్ ప్రక్రియ గురించి ఆలోచన చేస్తామని ఆ రోజు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 22% వరకే కుదించడం కూడా జరిగింది. దాదాపు 16,000 చిల్లర పైగా గ్రామ వార్డు నుంచి కూడా సర్పంచి అనేక పదవులు ఈ యొక్క బీసీలు కోల్పోయినటువంటి పరిస్థితి యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 143 సుమారు బీసీ కులాలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాయి. నిజంగా ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లాలో బీసీలు చాలా అధికంగా కూడా ఉన్నారు. రాజకీయంగా ప్రాతినిధ్యం కూడా తగ్గుతుంది, వాళ్ళకి ఆర్థికంగా ప్రాతినిధ్యత తగ్గుతుంది.
నిన్నగాక మొన్న మన తెలంగాణలో జనగణన చేసి కులగణన చేసి 42% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అలాగే మొన్న గుజరాత్లో కూడా ఈ రిజర్వేషన్ మీద వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా మన పక్కనున్న కేరళ రాష్ట్రంలో కూడా సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఈ బీసీ జనగణన కులగణన కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ జనగణన కులగణన చేసి బీసీలకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని ప్రకటించాలి. అలాగే చట్టసభల్లో కూడా బీసీలకు జరగాల్సిన న్యాయం అయితే జరగట్లేదు. పేరుకి ఒక బీసీకి టికెట్ ఇస్తే అక్కడ ఓసీని పెద్ద క్యాండిడేట్ని వేసి బీసీని ఓడించడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో బీసీ రిజర్వేషన్లు కూడా బీసీలకే కేటాయించవలసిందిగా మన ప్రభుత్వాలు డిమాండ్ చేయాలి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీకి చెందిన పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి అడిషనల్ కమిషనర్ వర్మ వినతులను స్వీకరించారు. ప్రధానంగా అక్రమ కట్టడాలు, కొండవాళ్ళు ప్రాంతాల ప్రజలు తమకు కనీస వస్తువులు కల్పించాలని కోరుతూ వినతులు అందజేశారు. కొండ చర్యలు విరిగి పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారు. మరికొన్ని ప్రాంతాల ప్రజలు డ్రైనేజ్, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇల్లు నిర్మాణాలకు సాగిస్తున్నారని పలువురు ఫిర్యాదులు చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు అడిషనల్ కమిషనర్ అందజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకో. కొండలెక్కుతూ వాగులు దాటుతూ రహదారి సదుపాయం లేని ప్రాంతంలో కూడా గిరిపుత్రులకు నేరుగా వైద్య సేవలు అందించడంలో అల్లూరు జిల్లా DPHONOG భూలోకమ్మ ముందుంటారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వంజబర్తి గ్రామంలో నివాసం ఉంటున్న నవజాత శిశువుకు వైద్య సేవలు అందించేందుకు గంట సేపకు పైగా ఎత్తైన కొండను ఎంతో క్లిష్టమైన మార్గంలో కలనడకన DPHONO భూలోకమ్మ తన సిబ్బందితో కలిసి చేరుకొని ఎత్తైన కొండపై నివాసం ఉంటున్న గిరిపుత్ర నవజాత శిశువుకు టీకా వేశారు. ఈ సందర్భంగా DPHONO భూలోకమ్మ శిశువు బాలింత ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో బాలింతకు వివరించారు. విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో సిబ్బంది ఎన్ని కష్టాలు పడినా ఆనందంగా సేవలు అందిస్తారని చెప్పడానికి భూలోకమ్మ సిబ్బంది సేవలే అందుకు నిదర్శనమని పలువురు గిరిపుత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీకాలు ఎందుకు వేయించాలి? వచ్చేసింటున్నారు 2 సార్లు 3 సార్లు వచ్చినాక నువ్వు ఉండటం లేదట. కరెక్ట్ టీకాలు వేసి టైంలో పరిగెట్టుకుని వచ్చేస్తున్నావు. నేను లేదు, నేను ఊరికే అక్కడే వచ్చి తిని అప్పుడే వచ్చేసింటున్నారు. ఈ 2 సార్లు కూడా వచ్చేసారట కదా, 2 నెలల నుంచి. ఫస్ట్ కానిపమ్మా, సెకండ్ ఫస్ట్ పాప బాబా? చచ్చిపోయింది పాప. నడుస్తుంది. ఎక్కడ తీసుకెళ్ళావు పాపని? ఎక్కడ తీసుకెళ్ళావు? ఇక్కడే ఉంచావా? కూర్చోమ్మా, నువ్వు కూడా కూర్చోమ్మా. ఈ టీకాలు ఏమి నష్టం కలిగించదు. ఈ టీకాల వల్ల ఎవరు నీవు వద్దంటున్నావా? వ్యాక్సిన్ కోసం ఎవరు వద్దంటున్నారు మేడం. చెప్పలేదు మేడం. ఆ టీకాలు వేయించొద్దని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. పోయిన నెల ఎంత బాధ పెట్టి కరెక్టేనా చెప్పే మాట చెప్పు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ముక్త కంఠంతో ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. నగరంలోని సింకా గ్రాండ్లో జరిగిన సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ పాలస్తీనాపై జరుగుతున్న దాడులను ఖండించారు. అగ్రరాజ్యం అమెరికా అండతో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల ఫలితంగా లక్షలాది మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సరైన ఆహారం అందక మృత్యువాత పడుతున్నారని వాపోయారు. పాలస్తీనాపై సాగిస్తున్న దమనకాండను నిలుపు చేయాలని, ఎందుకు ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న దమనకాండను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు పలువురు ముస్లిం నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ సంఘీభావం వ్యక్తం చేసినటువంటి పాలస్తీనాకి సంఘీభావంగా విశాఖపట్నంలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పౌర ప్రజా సంఘాల వేదిక నిర్వహించిన ఈ సమావేశానికి ముస్లిం సంఘాలని, జర్నలిస్ట్ సంఘాలని, రచయితల సంఘాలని, న్యాయవాద సంఘాలని అన్నిటికి కూడా సమాచారం ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. వివిధ సంఘాల తరపు నుంచి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పాలస్తీనాకి సంఘీభావంగా
పాలస్తీనాలో ముఖ్యంగా గాజాలో జరుగుతున్నటువంటి హననం ఏదైతే ఉందో, జాతి నిర్మూలన కార్యక్రమం ఏదైతే అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపడుతుందో దానికి వ్యతిరేకంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమవుతూ ఉంది. వెంటనే గాజా నుంచి మొత్తంగా పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలనే డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలు సాగిస్తున్నటువంటి న్యాయమైన జాతి విముక్తి పోరాటం ఏదైతే దానికి పూర్తిగా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముస్లింల తరఫున ఈరోజు పౌరిక సంఘాలు అన్నీ కలిసి ఇవాళ హోటల్ సింకా గ్రాండ్లే ముస్లింల తరఫున ముస్లింల కోసం యువతల ఇజ్రాయెల్ చేసిన దాడులకి ఖండిస్తూ ఇవాళ భారీగా ఇక్కడ మీటింగ్ పెట్టారండి. ఈ మీటింగ్కి ముస్లింల సంఘాలన్నీ ఈరోజు వచ్చాయి. రేపు 14వ తారీఖున జరిగే ర్యాలీలో ముస్లిం సంఘాలు అన్నీ కూడా మసీద్ సంఘాలు, ముస్లిం సంఘాలు, మసీద్ తాలూకా యూత్, మహిళలు, మనం ఏంటంటే ఇజ్రాయిల్ పాలస్తీనా గురించి మనం మాట్లాడుకుంటాం. ఇజ్రాయిల్ చేస్తున్న అన్యాయాలు, ఘోరాలు కూడా చాలా అమానుషం, అంటే ఇవి వర్ణించదగ్గవి కావు. ఇలాంటి పసిపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద, హాస్పిటల్స్ మీద, లేడీస్ ఎక్కడ ఉంటారో అక్కడ బాంబింగ్ చేసి వాళ్ళను చాలా హింసిస్తూ, ఆ పిల్లల్ని అనాథులు చేస్తూ, వృద్ధుల్ని కాళ్ళు చేతులు లేకుండా అంటే అవుటి వాళ్ళుగా చేస్తూ ఇజ్రాయిల్ చేసే దురంగతాలు చాలా అన్యాయంగా, చాలా దురోగతంగా ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మన ఈ స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా కలిసి, పౌర హక్కుల సంఘాలు కలిసి మన ముస్లింలకు కూడా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ తరపున మనమంతా కూడా ఏకమై అందరూ కూడా ఈ యొక్క ఈ దురగతాన్ని మనం ప్రభుత్వానికి తెలియజేయడానికని ఆసిల్మెటలో ఉన్న జోస్ అలుకాస్ షోరూంలో సిగ్నేచర్ బ్రాండ్ పేరుతో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా అన్ని వయసుల వారు మెచ్చే డిజైన్లతో బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందించడంలో జోస్ అలుకాస్ ముందుంటుంది. ఈ సందర్భంగా షోరూం 2వ అంతస్తులో నూతన డిజైన్లతో రూపొందించిన వజ్రాభరణాలతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ షో విశేషంగా ఆకట్టుకుంది. డైమండ్ జ్యువెలరీ ధరించిన మోడల్స్ క్యాట్ వాక్ నిర్వహించారు. ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 600 రూపాయల డిస్కౌంట్ దీపావళి సందర్భంగా ఇస్తున్నట్లు షోరూం ఇన్ఛార్జ్ మాధవన్ తెలిపారు. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలుపై కూడా 600 రూపాయలు ప్రతి గ్రామ్ పైన తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. సిగ్నేచర్ బ్రాండ్ జ్యువెలరీ ఆభరణాల ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఈ నెల 26వ తేదీ వరకు ఉంటుందని చెప్పారు. దీపావళి ఉత్సవాల సందర్భంగా పాత బంగారు ఆభరణాలను సరికొత్త ఆభరణాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్స్ మాట్లాడుతూ జోస్ అలుకాస్లో ఆభరణాలపై తమకు ఎంతో నమ్మకం ఉందన్నారు. 10 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ డాడ్నీ, ఏరియా మేనేజర్ హెన్సన్స్ పాల్గొన్నారు. జోస్ అలుకాస్ విశాఖపట్నంలో అతిపెద్ద వజ్రాభరణాల షోరూం నిత్య నూతనమైన డిజైన్లతో ఎప్పుడూ కూడా ఆభరణాలు అందించే సంరంభంలో ముందు ఉంటుంది. ఈరోజు ఈ శుభ సాయంత్రం వేళ సిగ్నేచర్ అనేటువంటి మా ప్రత్యేకత కూడిన డైమండ్ వజ్రాభరణాలని ప్రారంభోత్సవంగా వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాము. ఈ శుభ సందర్భంలో వినియోగదారులకి 20% డిస్కౌంట్ డైమండ్ మీద ఇస్తున్నాం. మరియు ప్రతి క్యారెట్ డైమండ్ కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా కూడా ఇస్తున్నాము. అంటే జోస్ అలుకాస్ అంటే బంగారం దుకాణం అని కాకుండా మేము వజ్రాభరణాల్లో కూడా ముందుంటున్నాము. సిగ్నేచర్ బ్రాండే మాకు ఫ్లాగ్షిప్ షోరూమ్కి కావలసిన హంగుల్ని వినియోగదారులకు అందిస్తుంది. ఇంకా దీపావళి ఉత్సవం సందర్భంగా 600 రూపాయల తగ్గింపు ప్రతి గ్రాముపై. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం తర్వాత రేటు పెరుగుతున్న సందర్భంలో ఇంతటి ఆఫర్ ఇవ్వడం అన్నది జోస్ అలుకాస్కి మాత్రమే చెందింది. సో వినియోగదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను గత 10 ఏళ్ళుగా జోస్కి కస్టమర్ ఉన్నాను. ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత వేరే ఎక్కడ పోవాలనిపించదు.
ఇంతవరకు మనం ట్రెడిషనల్ ఆర్నమెంట్స్ చూస్తూ వచ్చాము. అండ్ ఇప్పుడు డెలికేట్ జ్యువెలరీస్ చూసాం ఇంతకాలం మేము డైమండ్ జ్యువెలరీలో. ఇప్పుడు సిగ్నేచర్ కలెక్షన్ ద్వారా ఈ హెవీ డైమండ్ జ్యువెలరీ, చాలా బ్రెత్ టేకింగ్ డైమండ్ జ్యువెలరీ చూస్తున్నాము. అండ్ ఐ హోప్ ఇది అందరికీ అందుబాటులో ఉండగలదు, జోస్ వాళ్ళు ఇవ్వగలరు. And I'm really thankful to Jose for all these services they have done to us. Thank you Jose once again. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ అమృతోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భాష, ప్రాంతం వేరైనా సంస్కృతి సాంప్రదాయంలో కర్ణాటక, ఆంధ్ర ఒక్కటేనని స్పష్టం. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన విషయాలపై అధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశం. అల్లూరు జిల్లా ఎత్తెన కొండలపై మారుమూల గ్రామాల గిరిపుత్రులకు ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ. భూలోకమ్మ అందిస్తున్న సేవలను కొనియాడుతున్న ఏజెన్సీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.